హరే కృష్ణ. శ్రీ స్వామినారాయణ యోగ మిషన్ నుంచి శ్రీ స్వామినారాయణ మాట్లాడుతున్నాను. ఆత్మస్వరూపులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ సుఖజీవనం సాగించాలని పరమాత్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మస్వరూపులారా, మనమందరం దైవ కుమారులం. ఆ దైవ స్వరూపు నుంచి భూమి మీదకి వచ్చిన ఆత్మస్వరూపులం. మరి మనకి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే కారణము ప్రప్రథమంగా అనారోగ్యాలకు కారణము ముఖ్యంగా మన మనస్సు మన వశంలో లేకే మనకు అనారోగ్యాలు రావడానికి చాలా వరకు మనకు పూర్తిగా అనారోగ్యం రావడానికి చాలా వరకు మనస్సే కారణం. అసలు ఈ మనస్సు వల్ల మనకు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయంటే నేను అనే అహంకారంతో కూడి ఉన్న ఈ శరీరము అనారోగ్యాల పాలవుతుంది. ఈ మనస్సు నేను నా అహంకారంతో తీసుకున్నది. ఈ నేను నా అహంకారం ఉన్న వల్లే మనకి ఈ అనారోగ్యాలు రావడానికి ఎక్కువ కారణమవుతున్నాయి. అసలు ఈ నేను నా అహంకారం ఎందుకు వస్తుందంటే మనస్సు కోతితో సమానం. అందుకే పూర్వం పెద్దలు ఉన్నారు, మనస్సుని కోతితో పోల్చి ఉన్నారు. ఈ మనస్సు ఒక స్థితిలో లేకుండా పరిపరి విధాలుగా మారిపోతూ ఎప్పటికప్పుడు మన యొక్క భావాలని మారుస్తూ ఉంది. ఈ భావాలని మనము అదుపులో ఉంచుకోగలిగితే గనక మనకి అనారోగ్యం అంటే ఏమిటో తెలుసుకోండి. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు మీ మానసిక స్థితిని మీరు స్కాన్ చేసుకోండి. మానసిక స్థితిని మీరు చూసుకోండి. ఎవరైతే నిరంతరము ఇతరుల్ని దూషిస్తూ ఉంటారో వారికి మూత్రకోశంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎవరికైతే మూత్రకోశంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే వేడి చేసినట్టుగా కానీ లేదంటే ఏదో మండుతున్నట్టుగా కానీ ఏదైనా వస్తున్నది అంటే దానికి కారణము వారి నిరంతరం ఇతరులను దూషిస్తూ ఉంటారు. ఇంకా ఎవరైతే కోపంతో రగిలిపోతూ ఉంటారో వారికి బీపీ అటాక్ అవుతుంది. హై బీపీ, హై టెంపరేచర్ ఉద్భవిస్తుంది. స్ప్లీన్ అనేది ఏదైతే ఉందో అది పాడవుతే గనక షుగర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే నిర్ణయాలను తమకి తాము సమర్థవంతంగా తీసుకునే హక్కు లేదో అంటే నాకు నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేను. నేను నా భార్య మీదో, నా భర్త మీదో, నా తల్లిదండ్రుల మీదో, నా అత్తమామల మీద, నా భార్య పిల్లల మీదో ఎవరో మేకల మీద ఆధారపడుతున్నాను. బట్ నాకుగా నేను స్వయం నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంది. బట్ ఆ హక్కుని వాళ్ళ వల్ల నేను అధిగమించుకుంటున్నాను, అది అనగదొక్కుంటున్నాను. ఈ నేపథ్యంలో నాకు స్ప్లీన్ పాడవుతుంది. స్ప్లీన్ ఎప్పుడైతే పాడిందో షుగర్ వ్యాధి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది స్పష్టం. నెక్స్ట్, మన మనసులో ఎప్పుడైతే స్పష్టత, సరైన నిర్ణయాలు తీసుకునే స్థితి లేదో చిన్న ప్రేగులు పాడవుతాయి. చిన్న ప్రేగులు ఎప్పుడైతే పాడైందో మీ జీర్ణాశయంలో మొత్తం ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎవరైతే నిరంతరము విమర్శించడము, ఏదైనా ఒక విషయం మీద ఆశపడము, ఆ ఆశ మన యొక్క ఆశ పూర్తిగా తీరక నిరాశ చెందుతూ ఉంటే గనక అంటే దీన్ని ఆశాభంగం అంటాము. ఈ ఆశాభంగం ఎప్పుడైతే వచ్చిందో వైఫల్యాలను మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఆ సమయంలో చాలా విపరీతంగా మనిషి బాధపడుతూ ఉంటాడు. ఈ బాధపడడం వల్ల కిడ్నీలకు సమస్యలు వస్తున్నాయి. మీకు ఆ సంగతి తెలుసా? కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోండి, వాళ్ళు నిరంతరం విమర్శిస్తూనే ఉంటారు. ఇతరులని ఏదో ఒక విషయం విమర్శిస్తూనే ఉంటుంటారు. తర్వాత వాళ్ళ యొక్క ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ తీరక భంగపాటు పడిపోయి బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఎవరైతే సరైన నిర్ణయాలు తీసుకోలేరో, ఎప్పుడైతే ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయం మీద సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఇందాక మనం అనుకున్నాము కిడ్నీ సమస్య వస్తున్నాయని చెప్పి, ఇక్కడ కూడా కిడ్నీ సమస్య వస్తూ ఉంటుంది. దాంతోపాటు లంగ్ కూడా పాడవుతుంటాయి.
దీంతో పాటు గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో అది కూడా మనకి అనారోగ్యం తీసుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడైతే ఏ బాధ అయితే ఉండి ఆ బాధ తీరకుండా నిరంతరము దుఃఖిస్తూ ఉంటారో వారికి డయాబెటీస్ వస్తుంది. నిర్ణయాలు తీసుకోకపోయినా షుగర్ వ్యాధి వస్తుంది. ఒక విషయం మీద నిరంతరం బాధపడుతూ ఉన్నా సరే డయాబెటీస్ వస్తూ ఉంటుంది. నిరంతరం బాధపడుతూనే ఉంటారు, వాళ్ళు నిరంతరం బాధపడుతూనే ఉంటారు. ఎవరైతే తన సామర్థ్యాన్ని ఒప్పుకోకపోవడం, అంటే నేను ఒక పని చేయగలను అని చెప్పుకోలేరు. ఎదుటి వ్యక్తులకి చెప్పుకోవాలని మనసులో ఉంటుంది కానీ చెప్పుకోలేరు. అలాంటప్పుడు ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది. నిరంతరము మనసులో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, మదనం జరుగుతూ ఉంటుంది. ఇలా కావాలి, అలా కావాలి, అలా జరగట్లేదు, ఇలా జరగట్లేదు, మనసు విచిత్రమైపోయి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలాంటి మూమెంట్లో లివర్, గుండె పాడైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడండి, మీరు ఎప్పుడైనా సరే. ఇంకా ఎవరైతే ఒక బాధ్యతాయుతంగా ఉన్న కుటుంబాన్ని పోషించవలసిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పోషించకుండా తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేసేవాడు, ఇంకా ఈ బాధ్యతనంతటిని నేనే మోస్తున్నాను అని బాధపడేవాడు భుజాల నొప్పులు వచ్చేస్తుంటాయి. ఇంకా పెరాస్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ బరువు బాధ్యతలన్నిటి నేనే మోస్తున్నాను, ఇంటి యొక్క కుటుంబ బాధ్యతలన్నిటి నేనే మోస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తికి భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి. పెరాస్ట్రోక్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆలోచించండి, నేను చెప్పేది అన్నీ కాదో అవునా నిజమా. మీకు ఎవరికైతే నేను చెప్తున్నప్పుడు ఈ అనారోగ్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మానసిక స్థితిని వాళ్ళు పరిశీలించుకోండి. ఎప్పుడైతే ఎవరైతే ఎదుటి వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, వారి యొక్క ప్రేమను నేను పొందలేకపోతున్నాను ఎప్పుడైతే బాధపడుతూ ఉంటాడో అతనికి ఆర్థరైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను బట్ వాళ్ళ యొక్క ప్రేమను నేను పొందలేకపోతున్నాను, నన్ను బాధ పెడుతున్నారు అని ఈ వ్యక్తి ఎప్పుడైతే బాధపడుతూ ఉంటాడో అలాంటి వ్యక్తి ఆర్థరైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంటుంది. ఎవరైతే ఎవరిని ఇలాగా ఏళ్ళు గోళ్ళు గొరుక్కుంటుంటారో చూసుకోండి. చాలామంది ఇలా గోళ్ళు గొరుక్కుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనస్సులో ఉన్నది చెప్పలేరు, బెంగ పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఇలా గోళ్ళు కొరుకుతూ ఉంటారు. వాళ్ళకి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను చెప్పింది చూసుకోండి. ఇంతేకాదు, ఎవరైతే ఇతరుల్ని దూషిస్తూ విమర్శిస్తూ ఉంటారో వాళ్ళకి కిడ్నీల ప్రాబ్లం వస్తుంది, మరియు ఉదరానికి సంబంధించి జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. చూసుకోండి. కొంతమంది పాత ఆలోచనల్ని అంటిపెట్టుకుని నివసిస్తూ ఉంటారు, అంటే జీవిస్తూ ఉంటారు. పాత ఆలోచనని ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్లాడర్ సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామంది అవమానపడుతూ ఉంటారు. ఆ అవమానాన్ని దిగమింగుకుంటూ మింగేస్తుంటారు. అంటే ఎదుటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బందిని నేను ఎదిరించలేను. ఆ ఇబ్బంది నన్ను ఎవరో తిట్టారో ఆ తిట్టిన వ్యక్తి నేను మళ్ళీ తిరిగి వాళ్ళతో గొడవలేను, ఎదిరించలేను. అది ఆ భంగపాటు ఏదైతే ఉందో మింగేస్తుంటా నేను. ఇలాంటి వ్యక్తులకి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంటుంది. ఇవన్నీ ఈ జన్మలోనే జరిగి ఉండకపోవచ్చు, ముందు జన్మలో కూడా జరిగి ఉండవచ్చు. దీన్ని కర్మ సంబంధం అంటాం, మనం కర్మ సిద్ధాంతం అంటాం. ఏమండి ఈ జన్మలో నేను అట్లా ఏమీ లేనండి, ఈ జన్మలో లేకపోయినా సరే పూర్వజన్మలో మీరు తీసుకుని ఉంటారు, పూర్వజన్మలో మీరు ఇలాగే జీవించి ఉంటారు. ఆ జీవిస్తూ ఈ వ్యాధి అనేది ఏదైతే ఉందో రాకుండా మీరు మరణించి ఉండొచ్చు. ఈ జన్మలో అర్హత పొంది మీరు ఆ అనారోగ్యానికి కారకులు అయి ఉండొచ్చు. లేదు, ఈ జన్మలోనే మీరు ఈ స్థితిలో ఉండొచ్చు, అందువల్ల ఈ అనారోగ్యాలు రావచ్చు.
ఇదే కాదు, ఇంకా చాలామంది నేను అందంగా లేను, నేను అందవికారంగా ఉన్నాను అని చాలామంది బాధపడిపోతుంటారు. వాళ్ళకి పులిపిర్లు తేన్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఆతృత కంగారు పడిపోతుంటారో వాళ్ళకి స్ప్లీన్, ఉదరము, ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఈ విధంగా మన యొక్క అనారోగ్యాలకు కారణము మన మనస్సే. మన మనస్సుని ఎప్పుడైతే మీరు ప్రశాంత చిత్తంతో ఉంచుకుంటారో ఆ క్షణం నుండి అనారోగ్యాలు అనేది ఏదైతే ఉందో మీ దరిదాపులకు చేరవు. నిరంతరం యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉండండి. అనారోగ్యాలు అనేది ఏదైతే ఉందో మీ దరిదాపు రాకుండా ఉంటుంది. శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ నుంచి యోగిక్ మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. అనారోగ్యం అనేది ఏదైతే ఉందో మీ వద్దకు వస్తే శ్రీ స్వామినారాయణ అనబడే నన్ను ప్రశ్నించండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరూ శ్రీ స్వామినారాయణ దగ్గర క్లాస్ తీసుకోండి. మీరు శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. భౌతికంగా మీరు ఏదైతే పొందాలో అది పొందడానికి, ఆధ్యాత్మికంగా మీరు ఏదైతే ఎదగాలో అది ఎదగడానికి మీకు రాచబాట శ్రీ స్వామినారాయణ యోగి మిషన్. నేను ఏదైతే చెప్తున్నానో అది అక్షరాల నేను పాటించి దాని యొక్క అనుభూతిని అనుభవించి మీకు అందిస్తున్న విషయం. ఏదో పుస్తకాల్లో చదివిందో ఎవరో గురువులు చెప్పిందో మీకు చెప్పడం లేదు. 2006 నుంచి నా యొక్క తీవ్ర అన్వేషణ ద్వారా సంపాదించిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో పంచడానికి మీ ముందున్నాను. శ్రీ స్వామినారాయణ యోగి మిషన్లో వాస్తు చూస్తుంది, ఆస్ట్రో న్యూమరాలజీ చూస్తుంది, వైద్యం చేస్తుంది. ఈ మిషన్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా మీకు మీ యొక్క బాధను తగ్గించుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళకి ఈ బాధను తగ్గిస్తాను అనుకునే వాళ్ళకి యోగ రహస్యాలు, హీలింగ్ క్లాసులు కండక్ట్ చేస్తూ హీలింగ్ విధానం అనేది ఏదైతే ఉందో మీకు నేర్పుతున్నాము. ఇంకా ఈ న్యూమరాలజీ అనేది ఏదైతే ఉందో మా గురుదేవుల ద్వారా మీకు నేర్పిస్తాము. మీకు ఏ సమస్య వచ్చినా మేమున్నాము. శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ ఉంది, ఎప్పుడు మీ అందుబాటులో ఉంటుంది. మీరు ఉపయోగించుకోండి. ఆ పరమాత్మనికి ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే నేను వచ్చి ఉన్నాను. నేను ఏదైతే పొంది ఆనందంగా ఉన్నానో అది అందించడానికి నిరంతరం మీ ముందు ఉంటాను. నిరంతరం ఎక్సర్సైజులు, ప్రాణాయామాలు, ధ్యానం, నిత్య అగ్నిహోత్రం చెయ్యండి. మీ జీవితంలో వెనుతిరిగి చూసే పని ఉండదు. మీ మనస్సు ఎప్పుడు మీతో స్థిరంగా ఉంటుంది. మీ మనస్సు ఎప్పుడైతే మీతో స్థిరంగా ఉందో ఆ క్షణం నుండి మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. దానినే యద్భావం తద్భవతి అంటాం. మీరు ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది. ఆలోచించండి. ఒకసారి నేను చెప్పింది ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితాన్ని సుగమం చేసుకోండి. ఎప్పుడు మీ శ్రీ స్వామినారాయణ మీ వెంటే ఉంటాడు. మీకు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో డెలివరీ అయింది. మీకు నప్పితే సబ్స్క్రైబ్ చేయండి, నప్పకపోయినా షేర్ చేయండి. ఎందుకోసమంటే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి నప్పు ఉండొచ్చు, నప్పు ఉండకపోవచ్చు. బట్ మీకు నప్పంది ఎదుటి వాళ్ళకి నప్పకూడదని ఏమీ లేదు. దయచేసి
ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అందాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఏమాత్రం సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ ఏ విధమైన సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ చేయండి 9849498480.